వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 5/5/2024 నుంచి 11/5/2024 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అపోహలు, అవమానాలకు తావు ఇవ్వవద్దు. ప్రతిభకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోండి. అవసరానికి సాయం చేసేవారు ఉండరని గమనించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనులు హడావిడిగా సాగుతాయి. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. వేషజాలకు పోవద్దు. ఉద్యోగ ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు. వృషభం. గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలువిధంగా ఉంటాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహ ఆవేశాలను అదుపులో ఉంచండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. మీ పరిస్థితులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శనకు వీలు పడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. మిథునం. మీ ఓర్పునకు పరీక్షా సమయం. అతిగా ఆలోచించవద్దు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం మంచిది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గురువారం నాడు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉన్నతాధికారులకు స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. కర్కాటకం. కార్యానుకూలత ఉంది. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు కలిసి వస్తాయి. అధికారులకు ఆత్మీయుల వీడ్కోలు పలుకుతారు. సింహం. లాభదాయక ఫలితాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. మీ కృషి పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ధన లాభం ఉంది. ఆంతరంగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త. విందులు వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కన్య. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాలను సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. బంధుత్వాలు బలపడతాయి. గురు శుక్రవారాలు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావిడిగా సాగుతాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన వస్తుంది. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తుల. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలు కలిసి వస్తుంది. మనోధైర్యం పెంపొందుతుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. పొదుపుకు ఆస్కారం లేదు. శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పని భారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వృశ్చికం. గ్రహాల సంచారం అనుకూలం. కార్యసాధనలు సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ధన లాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదివారం నాడు వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. మార్కెట్ రంగాల వారికి లక్ష్యాన్ని సాధించుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. ధనస్సు. సర్వత్రా శుభదాయకం. మనోభిష్టం నెరవేరుతుంది. పరిచయాలు బలపడతాయి. ఊహ్యాత్మంగా అడుగులు వేస్తారు. ఆశలు వదిలేసుకున్న ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతుల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. బుధ గురువారాల్లో చేసిన పనులు తిరిగి చేయాల్సి ఉంటుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఒత్తిడి, పని భారం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరం. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మకరం. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని చేపట్టినా విజయం అవుతుంది. అవకాశాలు కలిసి వస్తాయి. వ్యతిరేకులకు వస్తువులు జాగ్రత్త. ఎవరిని అతిగా నమ్మవద్దు. నమ్మకస్తులు మోసించేందుకు ప్రయత్నిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ నిర్మాణాలు ముగింపునకు వస్తాయి. అవివాహితులకు శుభవార్త శ్రవణం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగ
ఉద్యోగోపాధ్యాయులకు పని భారం, విశ్రాంతి లోపం, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. కుంభం సంప్రదింపులు ఫలిస్తాయి, చక్కని నిర్ణయాలు తీసుకుంటారు, మాట తీరు ఆకట్టుకుంటుంది, వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి, రావాల్సిన ధనం చేతికి అందుతుంది, ఊహించిన ఖర్చులే ఉంటాయి, ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు, వ్యాపకాలు అధికమవుతాయి, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి, బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి, సంతానం యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి, ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది, దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది, గృహ నిర్మాణాలు పూర్తిగా వస్తాయి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం, వైద్య న్యాయ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, నూతన వ్యాపారాలు కలిసి రావు, షాపుల స్థల మార్పు అనివార్యం. మీనం ఈ వారం కలిసి వచ్చే సమయం, కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి, ఆదాయం బాగుంటుంది, ఖర్చులు భారం అనిపించవు, సకాలంలో చెల్లింపులు జరుపుతారు, పనులు హడావిడిగా సాగుతాయి, మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు, కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు, మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి, సోదరి సోదరులతో సఖ్యత నెలకొంటుంది, కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు, అనుమానాలు అపోహలకు తావివ్వకండి, అధికారులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది, వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు, వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన్యవాదాలు.